ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆనందం, సంతోషం మనం వ్యక్తపరచగలిగేది మన నోటి నవ్వు ద్వారానే. చాలాసార్లు పైకి నవ్వుతూ ఉన్నా హృదయంలో చాలా మందికి దుఃఖం ఉంటుంది. 10 మందిలో ఉన్నప్పుడు నా బాధ ఎందుకులే అందరికీ తెలియడం అన్నట్టు నవ్వును నటించేస్తూ ఉంటారు. నవ్వు రాకపోయినా నవ్వు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ప్రభువు ఎంత గొప్పవాడో తెలుసా? నువ్వు నటించే నవ్వు నవ్వక్కర్లేకుండా హృదయమార నువ్వు నవ్వేంత విధంగా దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు, నీకైన సంతోషాన్ని ఇస్తాడు. 126వ కీర్తనలో కూడా మన నోటి నిండా నవ్వు ఉండెను అనే మాట మనం చూస్తాం. హృదయంలో సంతోషం ఉన్నప్పుడు మన ముఖంలో ఆ సంతోషం కనబడుతుంది. ఒకవేళ ఉదయకాల సమయంలో నీ శ్రమలను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీకెదురవుతున్న సమస్యలను బట్టి దుఃఖంతో ఉన్నావా? నవ్వు లేకుండా అయిపోయావా? కొంతమంది దేవుని సేవకులమైన మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, నేను మనసారా నవ్వి ఎంతకాలమైందో తెలుసా అండి, నా జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నాకు నవ్వు దూరం అయిపోయింది, బాధే, కన్నీళ్లే, కష్టాలే నాకు రోజు అన్నపానములుగా అయిపోయినాయి అని బాధపడుతూ ఉంటారు. అయితే నమ్మండి, నీ ప్రభు ఎంత గొప్పవాడంటే నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టము నుండి, బాధ నుండి, సమస్య నుంచి నిన్ను తప్పించి నీకు నవ్వు కలిగజేసే దేవుడే అన్నాడు. నీ పెదవులకు ప్రహర్షాన్ని ఇచ్చే దేవుడే అన్నాడు. నిన్ను ఆనందపరిచే దేవుడే అన్నాడు. దేవుడే సంతోషపరిస్తే ఈ లోకంలో ఆనందము ఏ పాటివి చెప్పండి? దేవుడు నిన్ను సంతోషపరుస్తారమ్మా. దుఃఖపడద్దు, బాధపడద్దు, విశ్వాసంతో ఆయన వైపు చూడు, ఆయనను నమ్ము. ప్రస్తుతం నీకున్నటువంటి ఈ బాధ, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టం నీతో ఎక్కువ కాలం ఉండదు. నిన్ను దేవుడు విడిపించే రోజు ఆసన్నమైంది, నిన్ను బలపరిచే రోజు ఆసన్నమైంది. హృదయమార విశ్వసించు, అవును నా దేవుడు నన్ను ఆనందంతో నింపుతాడు, నన్ను సంతోషంతో నింపుతాడు, నా ఈ దుఃఖ దినములను ఆయన సమాప్తి చేస్తాడు అని నువ్వు విశ్వసిస్తే నీకైనా సంతోషాన్ని ఇస్తాడు. శారా జీవితంలో ఎంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉంది. 90 సంవత్సరాలు వచ్చేసినాయి, నాకు ఇంకా పిల్లలు కలగలేదు, దేవుడు అంటున్నాడు నీకు ఇస్తా అంటూనే ఉన్నాడు, ఏది నాకు ఎక్కడిచ్చాడు అనేటువంటి బాధ, సంశయం ఆమె హృదయంలో ఉండుండొచ్చు. కానీ నిజంగా దేవుడు ఒకరోజు ఆమెను నవ్వించాడు. ప్రభువారు ఆమెకు వాగ్దానం ఇస్తా ఉంటే గుడారంలో నుండి నవ్వుతుంది. శారా నవ్వనేలా అని ప్రభు కూడా అడుగుతారు. నిజంగా ప్రభు ఆమెను నవ్వించాడు. ఇస్సాకు అనే పేరుకి అర్థం నవ్వు అని. నిజంగా ఇస్సాకును వారికి వాగ్దాన పుత్రుడిగా ఇచ్చి వారి జీవితంలో సంతోషాన్ని ఇచ్చాడు. అమ్మ, నీ జీవితంలో కూడా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. బాధపడుతున్నావు కదా, కన్నీరు కారుస్తూనే రోజులు గడుపుతున్నావు కదా, బాధపడకు. నీకు దేవుడు జవాబిస్తున్నాడు, దేవుడు నీకు సొల్యూషన్ ఇస్తాడు, దేవుడు నీకు దారి చూపిస్తాడు, నీ మార్గాన్ని దేవుడు నిర్దేశిస్తాడు, నేను దేవుడు తలెత్తుతాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డల జీవితంలో ఆనందాన్ని ప్రసాదించు, సంతోషాన్ని దయచే, నెమ్మదిని దయచే, దుఃఖం నుండి విడుదల దయచే. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.